హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ యశు వ్లాగ్స్. నేను పద్మినిని. సో నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. సో ఈ వీడియోలో నేను గురు పౌర్ణమి పూజ ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేయడం కోసమని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి, ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలి, చేసుకోవాలి అని అనిపిస్తే కంపల్సరీగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో ఇప్పుడు నేను పూజ ఎలా చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే నాకు సాయిబాబాది విగ్రహం అయితే ఉందండి, చిన్నది. షిరిడి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. సో దత్తాత్రేయుడిది లేదనమాట. ఎప్పుడు సాయిబాబాకి నేను పూజించుకుంటాను. సో ఈసారి దత్తాత్రేయుడి కూడా పూజించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సో చెప్పారు. అందుకని చెప్పేసి నేను ఈ గురువులు ఇద్దరిని అయితే ఈరోజైతే నేను పూజించుకుంటున్నాను. సో ఇందుకోసం అయితే నేను తులసి మాల రెడీ చేసుకున్నాను. అలాగే శనగల మాల కూడా రెడీ చేసుకున్నాను. ఈ శనగల మాల ఏంటంటే సాయిబాబాకి చాలా ప్రీతికరమైనవి అంట అండి. సో ఆయనకి మాలలాగా అలంకరిస్తే చాలా చాలా మంచిది అనమాట. సో అందుకని నేను ముందు రోజున అయితే నానబెట్టేసి నెక్స్ట్ రోజు నేను అది మాలలాగా చేసుకున్నాను అనమాట. దత్తాత్రేయుడికి సాయిబాబాకి 21 శనగలతోని, అలాగే దత్తాత్రేయుడికి 51 శనగలతోని నేను మాలలు అయితే చేసుకున్నాను. అలాగే ఇవేంటంటే నానడం వల్ల మనకు దండగా గుచ్చోవడం అనేది ఈజీగా ఉంటుంది అనమాట. సో అలాగే ఈ నానబెట్టిన పచ్చి శనగలని కూడా మనము నైవేద్యంగా కూడా స్వామివారికి సమర్పించవచ్చు. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను తులసి మాల ప్రిపేర్ చేసుకున్నాను. తులసి మొక్కలు ఉంటాయి కదండి, అందులో ఆకులు కానీ ఇట్లా తుంచేసి, సో నా దగ్గర తులసి చెట్టు అలాగే సబ్జా చెట్టు ఉంది. సో రెండింటిని నేను తీసుకొచ్చేసి నేను చక్క మంచిగా సాయిబాబాకి చిన్న మాల, దత్తాత్రేయుడి ఫోటో ఉంది నా దగ్గర కాబట్టి సో వేరే సైజుని చూసుకొని నేను మాలలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ తులసి మాల చాలా. సో నెక్స్ట్ వస్త్రాన్ని ప్రిపేర్ చేసుకున్నానండి. బాబా గారికి అయితే చిన్న వస్త్రం ఉంటే అలంకరించుకోవచ్చండి. సో నేను వస్త్రం ఏమీ ప్రిపేర్ తీసుకురాసుకోలేను అనమాట. సో అందుకని చెప్పి నేను పత్తి వస్త్రాన్ని సమర్పిస్తున్నాను. సో పత్తి వస్త్రంతోనే నేను అలంకరణ చేస్తున్నాను. ఇదేంటంటే కొద్దిగా పత్తిని లాగుతూ, సో మధ్య మధ్యలో మనం ఇలా కుంకుమతోని, పసుపుతోని, ఇంకా గంధంతోని అలంకరణ చేసుకోవాలన్నమాట. సో ఇలా అయితే పత్తి వస్త్రం రెడీ అయిపోయింది. ఇంకా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని నేను అందులో వైట్ది కానీ లేకపోతే రెడ్ది కానీ ఎల్లోది కానీ ఇలా క్లాత్ వేసేసుకోవాలి. కొద్దిగా రైస్ పోసేసుకొని, ఇంకా ఫస్ట్ ఏంటంటే అష్టదళ ముగ్గు వేసుకొని దానిపైన కొద్దిగా రైస్ వేసేసుకొని ఇంకా స్వామివారిని అలంకరించుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఏంటంటే నాకు ఫోటో కొంచెం హైట్ ఉండాలని చెప్పేసి నేను ఒక దత్తాత్రేయుడి ఫోటో వెనకాల పెట్టాను. ముందు సాయిబాబా విగ్రహం ఉంది కాబట్టి సో సాయిబాబా గారికి అయితే నేను ఇలా అభిషేకం చేసుకున్నాను అనమాట. సో అభిషేకము అమృతాలతో నేను అభిషేకం చేసుకున్నాను. సో ఈ పంచామృతాలు ఏంటంటే పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె. సో ఇది ఏంటంటే ఒకేసారి ఒకే దాంట్లో కలుపుకొని అన్ని సమపాలల్లో ఒకే దాంట్లో కలుపుకొని అయినా చేసుకోవచ్చు అండి, లేదంటే ఇలా విడివిడిగా అయినా చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే ఇది విడివిడిగా చేసుకున్నాను. సో ఒకేసారి కాకుండా నిదానంగా నేను అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసుకుంటూ చేశాను అనమాట. సో ఈ సాయిబాబా అయితే గత 9 years నుంచి అనుకుంటా అండి నేను విగ్రహానికి పూజ చేస్తున్నాను. సో ఈ అభిషేకం చేసుకున్న ప్రతిసారి నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఎప్పుడైనా ఒకసారి అలా చేస్తాను నేను. గురువారం పూజ చేసినప్పుడు అలా చేసుకుంటాను అనమాట. సో ఈ అభిషేకం చేసుకున్న తర్వాత చేసిన పంచామృతాలని మనము తీర్థంలాగా స్వీకరించవచ్చు అనమాట. సో అది పడేయకుండా మనమే తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు సాయిబాబా గారిని నేను అలంకరణ చేసుకుంటున్నాను. సో ఈ గురు పౌర్ణమి పూజ సో గురువుల అనుగ్రహం కోసం అని చెప్పేసి, వారి ఆశీర్వాదాలు మనకు ఉండాలని చెప్పేసి సో ఈ గురు పౌర్ణమి పూజ అయితే మనం చేసుకుంటున్నాము. సో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమిగా చెప్పబడుతుంది. అలాగే సో ఈ పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లో పిల్లల విద్య గురించి అయినా, సో మంచి బుద్ధులు రావడానికి, మంచి ఉద్యోగం కోసమైనా, వాళ్ళు ఆరోగ్యాల కోసమైనా, లక్ష్మీ కటాక్షం కోసమైనా, సో ముఖ్యంగా పిల్లల అభివృద్ధిలోకి రావడం కోసం అని చెప్పేసి మనం ఈ పూజను అయితే చేయడానికి సో ప్రత్యేకంగా మనం చేసుకోవచ్చు అనమాట.
సో అందుకని సో శనగల మాల కూడా నేను ఇలా స్వామివారికి అలంకరణ చేశాను తులసి మాలతోని. ఇలాగా పత్తి వస్త్రం వేసుకుంటూ, ఇంకా దత్తాత్రేయుడికి సాయిబాబాకి అయితే ఇలా అలంకరణ చేసుకుంటూ సాయిబాబా అష్టోత్తరం కానీ లేకపోతే దత్తాత్రేయుడి స్తోత్రాలు కానీ చదువుకుంటూ, లేదంటే మనకు చదవడం రానప్పుడు సో ఫోన్లో పెట్టుకొని అయినా మనం వింటూ మనం ఆ పూజ చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇలాగా దీపారాధన చేసుకున్నాను నేను. అలాగే పిండి దీపాలు కూడా నేను పెట్టుకున్నాను, పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. ఈ పిండి దీపం ఏంటంటే ముందు రోజు లేదంటే అదే రోజు కానీ ఒక 1 అవర్ అయితే బియ్యాన్ని నానబెట్టేసి ఆరబెట్టాలి. సో ఒక 1 అవర్ నానబెట్టిన బియ్యాన్ని తర్వాత ఒక 1 అవర్ ఆరబెట్టేసి సో అది మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి అందులో కొద్దిగా పాలు పోసుకుంటూ సో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనము ఆ పిండి దీపాలను అయితే రెడీ చేసుకోవాలన్నమాట. సో అలాగే నేను పంచామృతముని అలాగే దద్దోజనాన్ని అలాగే పచ్చి శనగలని నేను స్వామివార్లకి నైవేద్యంగా సమర్పించాను. అలాగే కొద్దిగా బెల్లము, అటుకులు, అలాగే మన దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా నైవేద్యంగా పెట్టాలన్నమాట. సో నేను ఈ పిండి దీపాన్ని అయితే నేను ఇలాగా ఏర్పాటు చేసుకున్నాను. 2 తమలపాకులు తీసుకున్నాను. ఆ తమలపాకుల్లో పిండి దీపాన్ని చేసుకొని ఇంకా గంధము, కుంకుమ, పసుపు బొట్లు పెట్టేసుకొని అలాగే అందులోనే వత్తి వేసుకోవాలి. ఈ వత్తి అనేది సింగిల్ వత్తి సింగిల్గా 2 వత్తులను కలిపి పెట్టితేనే ఒక వత్తి అవుతుందండి. సో ఒక వత్తి పెట్టాను కదా అని అలా 2కి ఒకలాగా చేసి అలా పెట్టాలి. ఈ మధ్య చాలా మంది 3 అంటున్నారు, 4 అంటున్నారు. అది నేను కాదండి. అప్పుడు నా ఫ్యామిలీ వాళ్ళు ఎలా పెడతారో నేను చిన్నప్పటి నుంచి చూసైతే దాన్ని నేను ఫాలో అవుతున్నాను. సో ఇలాగా నేను వత్తి అయితే పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అలాగే స్వామి వాళ్ళకు నా దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అయితే నేను నైవేద్యంగా పెట్టాను అనమాట. సో అలాగే సో పూలతోని అలంకరణ చేసుకొని సో స్వామివారి అష్టోత్తరాన్ని చదువుకుంటూ నేను ఈ పూజనైతే చేసుకున్నాను. సో ఇది ఏంటంటే గురు పౌర్ణమి రోజు అనంటే గురువులను పూజించాలి కాబట్టి సో మన సాయిబాబా స్వామి మరి అలాగే దత్తాత్రేయుడు స్వామి వీళ్ళు గురువులు అవుతారు కాబట్టి సో వీళ్ళకి మాత్రమే మనం పూజిస్తాము. ఇంకా మీ గురువు ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరిని ప్రార్థిస్తారో, ఎవరికి పూజ చేస్తారో వారికి కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఈ దత్తాత్రేయుడికి అలాగే సాయిబాబాకి నేను పూజ చేసుకుంటున్నాను. సో ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కంపల్సరీగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మనం కూడా వేరే వాళ్ళని చూసి మనకు తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పేం లేదండి. సో నేను అలాగే నాకు తెలియకుండా తెలుసుకొని చేస్తున్నాను. సో ఇందులో ఎలాంటి సందేహాలు ఏమీ ఉండకుండా పూజ మాత్రం ప్రశాంతంగా చేసుకోవాలన్నమాట. సో ఇది నా పూజ విధానము. సో ఒక్కొక్క అష్టోత్తరాన్ని చదువుకుంటూ నేను పువ్వులు అయితే దేవుడికి అలంకరణ చేసుకుంటున్నాను, అలాగే వేసాను అనమాట. సో ఇందులో ఏంటంటే కొన్ని అక్షంతలు తీసుకొని సో మనము స్వామి వాళ్ళ పాదాలకైతే సమర్పించాలన్నమాట. ఫొటోస్ కానీ ఫొటోస్ మీద వేయడము, విగ్రహం ఉంటే విగ్రహం మీద అక్షంతలు వేయడము అలా కాదండి. సో వాళ్ళ పాదాల దగ్గర సమర్పించాలి అక్షంతలు. సో నేనైతే అలాగే చేస్తున్నాను. అలాగే నిండు కలశము పెట్టుకునే ఆనవాయితీ ఉన్నామంటే కలశం పెట్టుకోవచ్చు. సో నేనైతే కలశం అయితే ఏం ఏర్పాటు చేయలేదండి. సో నేను చిన్నగా నిండు చెంబు అయితే పెట్టుకున్నాను అనమాట. సో అలాగే నారికేలాన్ని కూడా సమర్పించాలి. సో కొబ్బరికాయ ఏ ప్రసాదం చేయకుండా ఒక కొబ్బరికాయ కొట్టి ప్రసాదంగా నైవేద్యాన్ని పెట్టినా కూడా స్వామివారు ఇష్టమేనండి. ఏది లేదు అమ్మో ఇవన్నీ చేయాలి, ఇది చేయాలి నాతో కాదు అని అనుకునే వాళ్ళు ఒక బొట్టు పెట్టేసి ఒక పువ్వు సమర్పించేసి కొబ్బరికాయ కొట్టినా కూడా అది కూడా పూజనేనండి. అలా కూడా చేసుకోవచ్చు. ఇది మనకు వీలైనట్టుగా మనం చేసుకున్నది ఈ పూజ అనేది. సో మనకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు, ఏది వీలు కానప్పుడు దేవుడికి పిలిచి దండం పెట్టుకున్నా కూడా సరిపోతుంది మనసులో మన చెప్పుకొని. సో ఇలాగే ఇక్కడ నేను ఏంటంటే జవ్వాదు అనేసి పౌడర్ దొరుకుతుంది. సో పూజ సామాగ్రిలో అంతా అన్ని పూజా స్టోర్లలో దొరుకుతుంది, కొన్ని కిరాణా స్టోర్లో కూడా దొరుకుతుండొచ్చు. సో ఈ జవ్వాదు పౌడర్ ఏంటంటే సువాసనని వెదజల్లుతుంది, పరిమళాన్ని వెదజల్లుతుంది అనమాట. సో ఇది పవిత్రమైన వాటి మీదనే మనము ఇది వాడాలి. సో ఇది పూజల్లో ఎక్కువగా వాడతారు. సో
సో మనము గంధంలో కూడా కొంచెం లైట్గా కలుపుకోవచ్చు, కుంకుమ పసుపులో కూడా కలుపుకొని మనము వాడచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఏంటంటే చిటికెడు అయితే చిటికెడు చాలండి, 25 to 30 రూపీస్ ఉంటుంది. సో కొంచెం చిటికెడు తీసుకొని నేను ఇంకా స్వామి వాళ్ళ పూల దండలకి, అలాగే ఇంకా మనం దీపాలు పెట్టుకుంటాం కదా, ఆ దీపాల్లో ఉన్న ఆయిల్లో కూడా వేసుకోవచ్చండి. సో ఆ దీపం వెలుగుతున్నంత వరకు మనకు ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది. చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. మనసు ప్రశాంతంగా మంచి వాసనతోని మన మైండ్ రిలాక్స్గా ఉంటుంది. సో ఇలా అయితే నా పూజను నేను కంప్లీట్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, సో నా పూజా విధానం మీకు నచ్చినట్లయితే, సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా. సో లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా నా పూజా విధానం ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని వాచ్ చేస్తున్నందుకు, నా వీడియోస్ చూస్తున్నందుకు. సో మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను. సో ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.